ప్రస్తుతం చాలా చోట్ల కొన్ని రకాల ఆహార పదార్థాల తయారీలో భాగంగా కొత్త మిషన్స్ ని ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్నిటిని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. క్యాండీ మిషనరీ. క్యాండీస్ ని తయారు చేయడానికి ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు నారింజ మిఠాయి తినే ఉంటారు కదా, అవి ఎక్కువ మోతాదులో తయారు చేయాలి అంటే ఈ మిషన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. క్యాండీ తయారీకి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ ని, ఫ్లేవర్స్ ని, కలర్స్ ని వేసిన తర్వాత ఆ మిక్చర్ రెడీ చేశాక దీన్ని ఈ ప్లేట్ ద్వారా వెళ్లేలా చేస్తారు. ఈ ప్లేట్ కి ఒక ప్రత్యేకమైన రోలర్ అటాచ్ చేసి ఉంటుంది. దానిపైన డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఎటువంటి షేప్ లో క్యాండీస్ అనేది కావాలో అటువంటి డిజైన్స్ ఉంచుతారు. ఎప్పుడైతే ప్లేట్ పైన వేసిన సిరప్ మొత్తం అయిపోతుందో తర్వాత వర్కర్ చేతులతో వాటిని విడదీసేస్తాడు. ఈ విధంగా క్యాండీస్ అనేవి చాలా తేలికగా తయారు చేస్తారు. పీలింగ్ మిషన్. ప్రస్తుతం చాలా దేశాలలో తొక్కలు తీసేస్తున్నటువంటి కాయగూరలు కొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తొక్కలు తీసేస్తున్నటువంటి కాయగూరలు కొంటే పెద్దగా పనేం ఉండదు కదా, డైరెక్ట్ గా కోసేసి కొనడమే. దానికోసమే ఇటువంటి రోబోటిక్ మిషన్ ని ఉపయోగిస్తారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ రోబోటిక్ మిషన్ ఈ గుమ్మడికాయని చాలా చక్కగా పట్టుకుని ఏమాత్రం ఎక్స్ట్రా వేస్ట్ అవ్వకుండా కేవలం పైన పొర మాత్రమే తీసేస్తుంది. గుమ్మడికాయ, దోసకాయ, బంగాళదుంప ఇటువంటి కాయగూరల పైన ఉన్నటువంటి తొక్కను చాలా తేలికగా తీసేస్తుంది. పైగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇలా తొక్కను తీయడానికి పెద్ద సమయం పట్టదు, కేవలం కొన్ని సెకండ్స్ లోనే పూర్తి చేస్తుంది. గార్లిక్ పీలింగ్ మిషన్ మనందరికీ బాగా తెలుసు. వంట చేసే సమయంలో వెల్లుల్లిపై తొక్క తీయటం అనేది ఎంత కష్టమైన పనో. 1-2 అయితే తీసేయచ్చు. అవి ఎక్కువగా ఉంటే తీయడం కాస్త కష్టం అవుతుంది. ఒక్కొక్కటి నేలకు గుద్ది ఒలవాలంటే కష్టమే కదా, పైగా చేతులు కూడా మండుతాయి. అలాంటి సమయంలో ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. మీకు చూడడానికి గ్రైండర్ లా కనిపిస్తుంది కదా, ఇందులో వేస్తే పేస్ట్ అయిపోతుందని మీకు డౌట్ పడొచ్చు. ఏం డౌట్ పడక్కర్లే, కేవలం తొక్క మాత్రమే తీస్తుంది. ఈ మిషన్ సాయంతో వెల్లుల్లి తొక్క తీయడం కోసం ముందుగా వెల్లుల్లిన్నింటినీ కొంతసేపు వాటర్లో నానబెట్టిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా మిషన్ లో వేస్తారు. దాంతో పాటుగా కొద్దిగా వాటర్ కూడా వేస్తారు. ఈ మిషన్ లో వెల్లుల్లి మొత్తం గిరగిరా తిరుగుతూ స్లోగా వాటిపైన ఉన్నటువంటి తొక్క ఊడిపోతుంది. ఊడిపోయినటువంటి తొక్క అక్కడే ఉండదు, సైడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వాల్నట్ పీలింగ్ మిషన్. వాల్నట్ కాయలను చెట్ల నుండి కోసిన తర్వాత పచ్చి మామిడికి ఎలా అయితే కనిపిస్తుందో అదే విధంగా ఇవి కూడా పచ్చిగానే ఉంటాయి. ఆ పైన ఉన్నటువంటి పచ్చి పొరను తీసేస్తే ఇవి వినియోగానికి ఉపయోగపడతాయి. దానికోసం ముందుగా చేసేది ఏమిటంటే చెట్ల నుండి కోసినటువంటి వాల్నట్ కాయలను ఈ పెద్ద కంటైనర్ లో వేస్తారు. ఫుల్ గా నింపేసిన తర్వాత లోపల ఉండేటువంటి ప్లేట్స్ గిరగిరా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగడంతో వీటిపైన ఉన్నటువంటి పచ్చటి లేయర్ మొత్తం పోతుంది. వీటిపైన ఉన్నటువంటి పచ్చటి పొర మొత్తం బ్లేడ్స్ వల్ల పేస్ట్ లాగా మారిపోయి మిషన్ ఒక భాగం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో మనకి లోపల ఉన్నటువంటి బ్రౌన్ కలర్ వాల్నట్ బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని ఆరబెట్టడానికి పంపించి తర్వాత ఫ్యాక్టరీస్ కి పంపుతారు. అక్కడ వీటిని ఏ విధంగా వినియోగించాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రాసెసింగ్ చేస్తారు. మాన్యువల్ పైనాపిల్ ప్రాసెసింగ్. పైనాపిల్ పైన ఉన్నటువంటి పై పొర తీయడం కోసం ఈ మిషన్ యొక్క మొదటి భాగంలో, తర్వాత మిషన్ యొక్క రెండో భాగం దగ్గరికి పైనాపిల్ ని తీసుకువెళ్లి అక్కడ పైనాపిల్ ని ఉంచుతారు. అప్పుడు గట్టిగా నొక్కితే పైనాపిల్ చుట్టూ ఉన్నటువంటి పొర పోతుంది. ఇప్పుడు మూడో భాగం దగ్గరికి పొర తీసేసినటువంటి పైనాపిల్ తీసుకువెళ్లి అక్కడ చాలా షార్ప్ బ్లేడ్స్ తో ఉన్నటువంటి కటర్ సాయంతో పైనాపిల్ ని కట్ చేస్తారు. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఉపయోగించడానికి కరెంట్ అవసరం ఉండదు. కేవలం ఒక వర్కరే ఈ పని మొత్తం చేసేస్తాడు. అది కూడా చాలా ఫాస్ట్ గా, చాలా చక్కగా చేయొచ్చు. PL40K పొటాటో పీలర్. పెద్ద రెస్టారెంట్స్ లో ఒకేసారి ఎక్కువ బంగాళదుంపల పైన ఉన్నటువంటి తొక్కను తీయడం కోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ సాయంతో ఒక్కసారిగా 20 నుండి 30 కేజీల బంగాళదుంపల పైన ఉన్నటువంటి తొక్కను చాలా తేలికగా తీసేయచ్చు. ఈ మిషన్ చూడడానికి ఒక చిన్నపాటి డ్రమ్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది చేసేటువంటి పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మిషన్ కు ఉన్నటువంటి పైన పైప్ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. అదే సమయంలో లోపల ఉన్నటువంటి ప్లేట్స్ గిరగిరా తిరుగుతూ ఉండగా బంగాళదుంపల పైన ఉన్నటువంటి తొక్క కాస్త స్లోగా ఊడిపోతూ దీనికి ఉన్నటువంటి ఒక సైడ్ గొట్టం నుంచి ఆ వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది. మరో సైడ్ నుంచి తొక్కలు తీసినటువంటి బంగాళదుంపలు వచ్చేస్తాయి. కేవలం 10 నుండి 15 నిమిషాల సమయంలోనే 20 నుండి 30 కేజీల బంగాళదుంపల పైన ఉన్నటువంటి తొక్కలు కాస్త తీసేస్తుంది. ఫార్చునర్ డివైడర్ రౌండర్. ఈ మిషన్ చూస్తున్న తర్వాత మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి దీనికి కూడా మిషన్ ఉంటుందా అని. నిజమే, ఉంది. మనం చపాతీ గాని పూరీ గాని చేయడానికి ముందుగా పిండిని బాగా కలిపిన తర్వాత పిండిలోంచి కొంత తీసి బాగా చుట్టి తర్వాత అప్పడాల కర్ర సహాయంతో చపాతీకి తగ్గట్టు రౌండ్ గా చుట్టినటువంటి పిండిని మార్చేస్తారు. అలా 1-2 అయితే మనం చేసేయచ్చు. కానీ ఫ్యాక్టరీస్ లో పిజ్జాస్ తయారు చేయడానికి కూడా ఇలాగే కాస్త పిండిని తీసి ఉండలాగా చుట్టాలి. దానికోసం ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. దానికోసం పిజ్జా తయారీకి కావాల్సినటువంటి పిండిని లేదా ఇతర ఏ ఐటెం తయారైతే చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఆ పిండిని బాగా కలిపేసి దాన్ని ఒక ట్రే మీద ఉంచుతారు. ఆ ట్రేకి కాస్త రౌండ్ గా గుంటల కింద ఉంటాయి. దాన్ని పట్టుకెళ్లి మిషన్ లో పెట్టి మిషన్ ని ఆన్ చేస్తే అది కేవలం 5 సెకండ్లోనే
గిరగిరా ఊగుతూ పిండి మొత్తాన్ని ఉండల మాదిరిగా మార్చేస్తుంది. చూసారు కదా, మిషన్ అదిరిపోలే. మియా ఫుడ్ టెక్ ఇక్కడ ఇతను సిరల్ బార్ ని తయారు చేస్తున్నాడు. దానికోసం పంచదార కలిపినటువంటి నీళ్లను మిషన్ యొక్క వెదర్ భాగంలో ఉన్నటువంటి బౌల్లో వేయగానే ఆ మిషన్ స్లోగా నీళ్లు మొత్తాన్ని వేడి చేస్తూ పాకంలాగా మార్చేస్తుంది. పాకం బాగా అయ్యింది అనిపించిన తర్వాత ఇక్కడ ఇతను సిరల్ బార్ తయారు చేస్తున్నాడు కాబట్టి సిరల్స్ మరియు నట్స్ వేస్తున్నాడు. అదే వేరుశెనగ లేదా వేరే ఏ అచ్చు తయారు చేయాలనుకున్నా దానికి తగ్గట్టు వేస్తే సరిపోతుంది. ఈ మిషన్ దానికి అంతటా అదే అచ్చు తయారీకి కావాల్సిన విధంగా కలిపేసి మనకిచ్చేస్తుంది. ఇలా వచ్చినటువంటి మిక్చర్ ని పెద్ద టేబుల్ మీద వేస్తారు. టేబుల్ మీద వేసినటువంటి మిక్చర్ బయట పడకుండా ఉండడం కోసం చుట్టూ బార్స్ అడ్డంగా పెడతారు. ఇప్పుడు అప్పడాల కర్ర మాదిరిగా ఉన్నటువంటి ఒక పెద్ద టూల్ సహాయంతో మొత్తం ఫ్లాట్ గా చేసేస్తారు. ఫ్లాట్ గా చేసిన చేసే పని కట్ చేయటమే. దానికోసం టేబుల్ కు ఉన్నటువంటి ఒక పెద్ద బ్లేడ్ సహాయంతో అన్ని ముక్కలు సమాన సైజులో ఉండే విధంగా కట్ చేస్తారు. ఈ విధంగా చాలా తేలికగా ఈ మిషన్ మరియు సెటప్ సహాయంతో సిరల్ బార్ ని తయారు చేస్తారు. మాన్యువల్ స్క్వేర్ మిషన్ మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే రోడ్ సైడ్ ఉండేటువంటి చికెన్ ఫ్రై చేసే షాప్స్ దగ్గర పొల్లలకి చికెన్ గుచ్చి కాల్చి అమ్ముతారు. కొంతమంది చీకులు అంటారు. అదే విధంగా చాలా రెస్టారెంట్స్ లో పొల్లలకి మాంసం మరియు కాయగూరల గుచ్చి వాటిని బాగా కాల్చి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యాటర్ ఏమిటంటే కేవలం అలా పొల్లల గుచ్చడానికి ఒక ప్రత్యేకమైన మెషిన్ ఉంటుందని మీకు తెలుసా? నిజం, ఆ మెషిన్ ఇదే. ఇలా గుచ్చడానికి ఏవైతే స్టిక్స్ వాడాలనుకుంటున్నారో ఆ స్టిక్స్ ని ముందుగానే మెషిన్ లో వేసేస్తారు. మెషిన్ దానికంతటా అది అడ్జస్ట్ చేసుకుని ఒక్కొక్కటిగా ఉంచుతుంది. తర్వాత వీళ్ళు ఒక్కొక్క ఐటెం ని ఉంచగా స్లోగా గుచ్చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసేస్తుంది. ప్లేట్ ఫ్రీజింగ్ డిఎస్ఐ డాంటెక్. ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఈ సెటప్ దేని గురించి అంటే ఫ్రెష్ జ్యూస్ అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఉండడం కోసం ప్లేట్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ని ఉపయోగించి వీళ్ళు నిల్వ చేస్తారు. దానికోసం చాలా ప్లేట్స్ తో ఉన్నటువంటి ఈ మిషన్ లో ఫుల్ గా జ్యూస్ ని నింపేస్తారు. ఈ మిషన్ కి సెట్ చేసినటువంటి టెంపరేచర్ ఎంత అంటే సరిగ్గా -30°C. దీని కారణంగానే జ్యూస్ ని నింపిన కొన్ని సెకండ్స్ లోనే జ్యూస్ మొత్తం గడ్డగట్టేస్తుంది. ప్లేట్స్ మాదిరిగా తయారైపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇక్కడి నుంచి తీసేసి చల్లగా ఉన్నటువంటి చాంబర్ లో అలా నిల్వ చేస్తారు. ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు ఒక్కొక్క ప్లేట్ తీసి ఉపయోగిస్తారు. సిర్మన్ ఆర్కెస్ట్రా 10 పాస్తా మేకింగ్ మెషిన్. ఈ మెషిన్ ని ఉపయోగించి పాస్తా తయారు చేయడం కోసం పాస్తా తయారీలో ఉపయోగించేటువంటి పదార్థాలు అన్ని గోధుమ పిండి, మైదా పిండి ఈ రెండు వేసిన తర్వాత ఈ మెషిన్ బాగా మిక్స్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కోడిగుడ్లను బాగా మిక్స్ చేయగా వచ్చిన సొనను కూడా వేసేస్తారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ మెషిన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పాస్తా తయారీకి కావాల్సిన విధంగా రెడీ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి పాస్తాను తయారు చేయాలనుకుంటున్నారు దానికి తగ్గ విధంగా మూతను పెడతారు. మీరు మార్కెట్లో కూడా గమనించినట్లయితే పాస్తాల్లో కూడా చాలా రకాల ఆకారాల్లో పాస్తా మనకి కనిపిస్తుంది. మీరు వీడియోలో క్లియర్ గా చూడొచ్చు ఎంత తేలిగ్గా ఈ మెషిన్ పాస్తాను తయారు చేస్తుందో. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.